పొత్తులో భాగంగా కీలకమైన అసెంబ్లీ సీట్లు జనసేనకు కేటాయించడంపై తెలుగుదేశం శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తాము ఆశించిన సీట్లు తమకు కాకుండా మరొకరికి వెళ్లడంపై నేతలు రగిలిపోతున్నారు. అసంతృప్త నేతల సెగలు పార్టీ అధినేత చంద్రబాబు నివాసాన్ని తాకాయి. అవనిగడ్డ, నిడదవోలు సీట్లు జనసేనకు ఇవ్వడంపై సొంత పార్టీ నేతలు మండిపడుతున్నారు. అటు తంబళ్లపల్లె అసెంబ్లీ సీటు జయచంద్రారెడ్డికి కేటాయించడంపై మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ అనుచరులు ఆందోళనకు దిగారు. పొత్తులో భాగంగా కీలకమైన అసెంబ్లీ సీట్లు జనసేనకు కేటాయించడంపై తెలుగుదేశం శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తాము ఆశించిన సీట్లు తమకు కాకుండా మరొకరికి వెళ్లడంపై నేతలు రగిలిపోతున్నారు. అసంతృప్త నేతల సెగలు పార్టీ అధినేత చంద్రబాబు నివాసానికి తాకాయి. అవనిగడ్డ, నిడదవోలు సీట్లు జనసేనకు ఇవ్వడంపై సొంత పార్టీ నేతలే మండిపడుతున్నారు. అటు తంబళ్లపల్లె అసెంబ్లీ సీటు జయచంద్రారెడ్డికి కేటాయించడంపై మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ అనుచరులు ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పిఎంఆర్ అందిస్తారు. టీడీపీలో ఫస్ట్ లిస్ట్ విడుదల చేసిన తర్వాత ప్రకంపనలు వివిధ నియోజకవర్గాల్లో కనిపిస్తున్నాయి. కొన్ని జనసేనకు కేటాయించడం పట్ల టీడీపీ శ్రేణులు కావచ్చు, ఆశావాహులు కావచ్చు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇంకొన్ని చోట్ల ఎక్కడైతే తాము ఆశించిన సీట్లు తమకు కాకుండా పార్టీలోనే వేరే వాళ్ళకి వెళ్లడం పట్ల కూడా కొంత అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి టీడీపీ మొదటి జాబితా విడుదల చేసిన తర్వాత, అభ్యర్థుల మొదటి జాబితా విడుదల చేసిన తర్వాత వ్యక్తమవుతుంది. సో ఇప్పటికే నిన్నంతా కూడా వివిధ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున రోడ్లెక్కి కార్యకర్తలు ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక రెండో రోజు కూడా అదే తరహాలో ఆందోళన కార్యక్రమాలు వివిధ నియోజకవర్గాల్లో చేపట్టారు. అవనిగడ్డలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కేడర్ అసంతృప్తితో ఉన్నారు. అలాగే నిడదవోలులో కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకే నిడదవోలు స్థానాన్ని కేటాయించాల్సిన పరిస్థితి ఉంటుంది అని చెప్పారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రాకుండా ప్రస్తుతం జరుగుతున్న ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకుని నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించిన తెలుగుదేశం కేడర్ కూడా రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు తంబళ్లపల్లి నియోజకవర్గం నుంచి జయచంద్రారెడ్డికి కాకుండా అతను పెద్దిరెడ్డికి బినామీగా వ్యవహరిస్తారు. ఆయనకి టికెట్ కేటాయించడం ఏంటంటూ ఏకంగా చంద్రబాబు నాయుడు నివాసం వద్దకు లోపలికి దూసుకు వెళ్లి మరీ ఆందోళన చేపట్టిన పరిస్థితి, శంకర్ యాదవ్ అనుచరులు ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక విధంగా చూసుకుంటుంటే తెలుగుదేశం పార్టీ మొదటి జాబితా విడుదల చేసిన తర్వాత ఆ అసమ్మతి సెగలు ఏకంగా చంద్రబాబు నివాసాన్ని కూడా తాకినట్టుగా కనిపిస్తుంది. మరొకవైపు కాకినాడ రూరల్లో కూడా పిల్లి అనంతలక్ష్మి సంబంధించిన వర్గం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు టికెట్ ఆశిస్తున్నారు. సో అక్కడ కూడా కాకినాడ రూరల్ స్థానాన్ని ఏ విధంగా జనసేనకు కేటాయిస్తారు, అది కూడా స్థానికంగా ఉండే నాయకత్వానికి, తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి చెప్పా చేయకుండా ఏకపక్షంగా ప్రకటించడం ఎంతవరకు కరెక్టు అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో అక్కడ కూడా పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నాలు చేసిన పరిస్థితి తెలుగుదేశం పార్టీ కేడర్ వైపు నుంచి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో వివిధ నియోజకవర్గాల్లో అసంతృప్త సెగలనేది వరుసగా రెండో రోజు కూడా కొనసాగాయి. సో ఈ క్రమంలో టీడీపీ అధినాయకత్వం కూడా కొంత బుజ్జగింపు చర్యలకు దిగింది. ఈ రోజు తాజాగా ఇవాళ చంద్రబాబు నాయుడిని కలిసిన వాళ్లలో చెప్పుకోదగ్గ సీనియర్ ఎవరైనా ఉన్నారంటే బీకే పార్థసారథి. పెనుకొండ నియోజకవర్గం నుంచి ఆయన టికెట్ ఆశిస్తున్నారు. ఆయనకి కాకుండా సవితమ్మకు ఆ టికెట్ కేటాయించిన నేపథ్యంలో అక్కడ తిరిగి తనపై టికెట్ కేటాయించాలి, ఏదైతే పార్టీ నిర్ణయం తీసుకుందో దాన్ని పునఃపరిశీలించాలన్న దిశగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని కలిసి బీకే పార్థసారథి విన్నవించారు. కానీ మనకు అందుతున్న సమాచారం మేరకు, పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకైతే బీకే పార్థసారథిని అనంతపురం ఎంపీగా పంపించాలన్న ప్రతిపాదన ఒకటి ప్రస్తుతం పార్టీలో చర్చ జరుగుతుంది. ఇదే అంశాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎంపీగా వెళ్తే బాగుంటుంది, ఉన్న అన్ని సర్వేలు కూడా చూసుకుంటామంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అనంతపురం అభ్యర్థిగా బీకే పార్థసారథి వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంటుందన్న అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి పోటీ చేయాల్సిందిగా సూచించారు. కొంత అసంతృప్తితోనే పార్టీ అధినేత ఇచ్చిన సూచనను పాటించేందుకు పార్థసారథి కూడా సిద్ధమవుతున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. అయితే క్షేత్రస్థాయిలోకి వెళ్లిన తర్వాత పార్థసారథి మళ్లీ ఏమన్నా నిర్ణయం మార్చుకుంటారా? కార్యకర్తల నుంచి, ప్రత్యేకంగా కురుబ సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత ఈ నిర్ణయం పట్ల, పెనుకొండ నియోజకవర్గాన్ని పార్థసారథి కాకుండా సవితమ్మ కేటాయించడం పట్ల కొంత వ్యతిరేకత కూడా కురుబ సామాజిక వర్గం నుంచి వస్తుంది. కాబట్టి సో అక్కడ క్షేత్రస్థాయిలో వచ్చిన అంశాలను, క్షేత్రస్థాయి నుంచి వచ్చిన పార్థసారథి మీద వచ్చిన ఒత్తిడిని బేస్ చేసుకుని నిర్ణయం ఏదన్నా మార్చుకుంటారని చూడాల్సి వస్తుంది. మరొకటి, అనకాపల్లి నియోజకవర్గం నుంచి పీలా గోవింద్ టికెట్ ఆశించారు. అక్కడ జనసేన ఖాతాలోకి టికెట్ పోయింది. అక్కడి నుంచి కొనతాల రామకృష్ణ పోటీ చేయబోతున్నారు. సో ఈ నేపథ్యంలో పీలా గోవింద్ కూడా ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఒక కీలక నిర్ణయాన్ని వెలువడే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో సో వీలైనంత వరకు అసంతృప్తులను బుజ్జగించే ప్రయత్నం అయితే టీడీపీ అధినాయకత్వం చేస్తుంది.
సో దీంట్లో భాగంగా టీడీపీ అధినేత స్వయంగా రంగంలోకి దిగారు. సో ఆయనే స్వయంగా బుజ్జగింపులు పర్వానికి తెరలేపారు. సో బుజ్జగిస్తున్నారు. అలాగే ఇంకొన్ని చోట్ల వేరే ప్రత్యామ్నాయ స్థానాలు ఏదన్నా ఉంటే వాటిని కూడా ప్రతిపాదిస్తూ అక్కడ పోటీ చేయాల్సిందిగా సూచిస్తున్న పరిస్థితి పార్టీ అధినాయకత్వం వైపు నుంచి కనిపిస్తుంది. కెమెరామెన్ లక్ష్మణ్తో చంద్రశేఖర్, ఎన్టీవీ, అమరావతి.